హలో ఫ్రెండ్స్, మనందరిలో ఒక రాము ఉంటాడు. రేపు చేద్దాంలే అనుకునే బద్ధకం, ఏదో ఒక రోజు అద్భుతం జరుగుతుందని చూసి ఎదురుచూపు. కానీ కాలం మాత్రం ఎవరి కోసం ఆగదు. కలలు కనడం సులభమే, కానీ వాటిని నిజం చేసుకునే ఆ చిన్న అడుగు వేయడమే అసలైన విజయం. రాము జీవితం మనకు నేర్పే పాఠం ఏంటంటే, విజయం అనేది ఒక రాత్రిలో వచ్చేది కాదు. అది ప్రతిరోజు మనం చేసే చిన్న మార్పుల కలయిక. కానీ ఒక ముసలి ప్రాణం చెప్పిన చిన్న మాట రాము తలరాతను మార్చేసింది. ఆ మాట ఏంటి? ఆ రహస్యం ఏమిటి? ఆ కథేమిటో చూద్దాం రండి. చిన్న గ్రామంలో రాము అనే 20 ఏళ్ల యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, వినయస్తుడు. ఆ ఊరిలో రాము అంటే అందరికీ ఇష్టమే. కానీ అతనిలో ఒక పెద్ద లోపం ఉంది. పెద్ద విజయాలు సాధించాలని కలలు కనేవాడు, కానీ వాటి కోసం ఏ పని చేసేవాడు కాదు. రాము కాలేజ్ పూర్తి చేసుకొని 6 నెలలైనా ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాడు. తండ్రి పొలంలో కష్టపడుతుంటే తల్లి ఇల్లు చూసుకునేది. రాము మాత్రం రోజు గొప్ప ప్లాన్లు వేసేవాడు, కానీ ఏదీ మొదలుపెట్టేవాడు కాదు. సరైన సమయం వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటూ కాలాన్ని వృధా చేసేవాడు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పుస్తకాలు చదివేవాడు, వీడియోలు చూసేవాడు, కానీ ఆచరణలో మాత్రం సున్నా. తన స్నేహితులు ఎదుగుతుంటే చూసి అసూయపడేవాడు. రేపు పొద్దున్నే లేవాలి, వ్యాయామం చెయ్యాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అని రాత్రి నిద్రపోయే ముందు అనుకునేవాడు. కానీ ఉదయం కాగానే మళ్ళీ పాత బద్ధకమే. ఊర్లో వాళ్ళందరూ రాము తల్లిదండ్రుల్ని ఇప్పుడు రాము ఏం చేస్తున్నాడు అని అడిగితే అతని తండ్రి నవ్వుతూ, వాడు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అని బదులిచ్చేవాడు. కానీ రాను రాను రాము తల్లిదండ్రులకు కూడా రాము మీద నమ్మకం సన్నగిల్లుతుంది. ఒకరోజు రాము వాళ్ళ తాతయ్య రాముని ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోమన్నాడు. రాము వైపు చూస్తూ ఇలా అన్నాడు, రాము, పెద్ద చెట్టు కూడా ఒక రోజుతో పెరగదు. రోజు కొంచెం కొంచెం పెరుగుతూ పోతుంది. అది పెరగడం నువ్వు కూడా చూడవు. రాము వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు అన్నీ వింటున్నాడు, కానీ రాముకి ఆ మాటలు ఏమీ తలకెక్కలేదు. ఒకరోజు రాము తల్లి అతన్ని ఊరిలో ఉన్న ఒక గురువుగారి దగ్గరకు తీసుకువెళ్ళింది. రాము ఆ గురువుగారు తనకి పెద్ద క్లాస్ పీకుతారని భయపడ్డాడు. కానీ ఆ 70 ఏళ్ల వృద్ధుడు రాము వైపు చూస్తూ ప్రశాంతంగా నవ్వి, రేపు పొద్దున్నే నువ్వు 6 గంటలకి ఒక నోట్బుక్ తీసుకొని రా అని చెప్పారు. మరుసటి రోజు పొద్దున్నే రాము గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు గురువుగారు రాముకి ఒక చిన్న పని చెప్పారు. ప్రతిరోజు నీ నోట్బుక్లో 3 అతి చిన్న పనులు రాసుకో. అవి ఎంత చిన్నవి అంటే నువ్వు వాటిని చేయడంలో విఫలం కాకూడదు. ఉదాహరణకు, నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగడం, ఒక పుస్తకంలో 2 పేజీలు చదవడం, 5 పుషప్స్ తీయడం, ఇలా 30 రోజులు చెయ్యి అని గురువుగారు రాముతో అన్నారు. రాము నవ్వుతూ, ఇంత చిన్న పనులతో సక్సెస్ ఎలా వస్తుంది అని అడిగాడు. గురువుగారు కేవలం నమ్మి చెయ్యి అని బదులిచ్చారు. మొదట్లో రాము గురువుగారు చెప్పిన ఆ 3 పనులను చాలా ఉత్సాహంగా చేశాడు. కానీ మధ్యలో కొన్ని రోజులు మర్చిపోయాడు, కొన్ని రోజులు బద్ధకించాడు. అప్పుడు గురువుగారు ఒక రహస్యం చెప్పారు. చిన్న పనులు చేయలేని వాడు పెద్ద పనులు ఎలా చేస్తాడు? విజయం అనేది ఒకేసారి వచ్చే పెద్ద జంప్ కాదు. ప్రతిరోజు నువ్వు 1% మెరుగైతే ఏడాది తిరిగేసరికి నువ్వు ఇప్పుడున్న దానికంటే 37 రెట్లు మెరుగవుతావు. గురువుగారు చెప్పిన ఆ మాటలు విన్న తరువాత రాములో మార్పు మొదలైంది. రాము పట్టుదలగా మొదలుపెట్టాడు. మొదటి వారం నీళ్లు తాగడం, బెడ్ సర్దుకోవడం లాంటి చిన్న పనులు చేశాడు. రెండో వారం 5 పేజీలు చదవడం, ఒక పారాగ్రాఫ్ రాయడం మొదలుపెట్టాడు. మూడో వారం అమ్మకి పనిలో సాయం చేయడం, కొత్త పనులు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. క్రమంగా రాములో క్రమశిక్షణ అనేది పెరిగింది. అతని ముఖంలో వెలుగు, శరీరంలో బలం వచ్చాయి. ఊరి వాళ్ళందరూ రాము మారిపోయాడని గమనించారు. అదే సమయంలో ఒక పెద్ద కంపెనీ ఉద్యోగాల కోసం రాము వాళ్ళ గ్రామానికి వచ్చింది.
ఆ కంపెనీ వాళ్ళు ఆ గ్రామంలో 10 మంది యువకులను ఎంపిక చేసుకున్నారు. అందులో రాము కూడా ఒకడు. ఆ యువకులను 3 రోజుల్లో ఇంటర్వ్యూకి రావాలని చెప్పారు. రాముకి ఆ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి 3 రోజులు మాత్రమే సమయం ఉంది. రాము ఆ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అని మొదటి 2 రోజులు బాగా ప్రాక్టీస్ చేశాడు. 3వ రోజు అద్దం ముందు నుంచొని ప్రాక్టీస్ చేశాడు. ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది. రాము చాలా కాన్ఫిడెంట్గా ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు నీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని రాముని అడిగారు. రాము ధైర్యంగా ఇలా చెప్పాడు, నేను అందరికంటే తెలివైన వాడిని కాకపోవచ్చు, కానీ నాకు క్రమశిక్షణ ఉంది. నేను ప్రతిరోజు 1% మెరుగవుతాను. పెద్ద విజయాల కోసం ఎదురు చూడను. చిన్న చిన్న పనులతోనే నా విజయాన్ని నిర్మించుకుంటాను అని బదులిచ్చాడు. అతను నిజాయితీ, క్రమశిక్షణ చూసి వారు రాముని ఎంపిక చేశారు. రాము కల నిజమైంది. రాము కేవలం ఉద్యోగమే సంపాదించలేదు, ఒక కొత్త మనిషిగా మారాడు. రాముకి ఉద్యోగం వచ్చింది అని తెలియగానే రాము తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. అలాగే గురువుగారు కూడా రాము ఎదుగుదలను చూసి చాలా ఆనందించారు. మనం ఎప్పుడు పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తాం, కానీ అలాంటి సమయం ఎప్పుడూ రాదు. ఈరోజే, ఇప్పుడే 3 చిన్న పనులు మొదలుపెట్టండి. ఆ చిన్న అడుగులే రేపు మిమ్మల్ని శిఖరాగ్రానికి చేరుస్తాయి. మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.